హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ వీడియో ఏమిటి అంటే క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా తరిగి, తర్వాత క్యాబేజీ పెద్ద బుట్ట ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇదిగోండి ఇలాగా సన్న సన్న ముక్కలుగా మనం తరుగుదాము. అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం అంటున్నాను నేను. తరుగుదామంటే కొంతమంది గ్లాస్తో కూడా కొడతారండి వీటిని. నేనైతే చాకుతో కోసుకున్నాను. సో ఇలా కోసిన తర్వాత మనము ఇదిగోండి మిర్చి కూడా తీసుకున్నాను. మిర్చి కూడా వేసుకుంటే బాగుంటుందని. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక మరగనివ్వాలి దాన్ని కాసేపు. ముందైతే చట్టి హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం మనం. ఆయిల్ వేడెక్కిన దాకా మనం కొంచెం చూద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. మంట తగ్గించి ఉంచాను, అందుకే ఫాస్ట్గా హీట్ ఎక్కలేదు. ఇదిగోండి చూశాను, కొంచెం హీట్ ఎక్కినట్టు అనిపించింది. సో అందుకని నేను పోపులు వేసేసాను. పోపులు అంటే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర నేను వాడతాను. ఇంకా కొంతమంది మినపప్పు కూడా వేసుకుంటారు, గుండ్లు, టేస్ట్ బాగుంటుందని. నేనైతే ఇంతవరకు వేసి తర్వాత మిర్చి వేసాను. మిర్చి కూడా వేగనిచ్చి తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పోపులు ఎర్రగా అయిపోయాయి కదా, అందుకని ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా మనం బాగా దోరగా వేపుకోవాలన్నమాట. ముందు అన్నీ వేసేసి ఎర్రగా వచ్చే వరకు వేగనిద్దాం. సో ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలి. క్యాబేజీని కూడా ముందు మనం చిన్నగా సన్నగా ముక్కలు తరిగాం కదా, వాటిని కొంచెం వాటర్లో వేసుకొని లైట్గా బాయిల్ చేసేసి తీస్తే ఇంకా బాగుంటుందండి కర్రీ. బట్ నేనైతే అలా చేయడం లేదు. ఇదిగోండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత క్యాబేజ్ ముక్కలు వేసుకుందాం మనం. డైరెక్ట్గా నేనైతే బాయిల్ చేయకుండానే కోసిన ముక్కల్ని డైరెక్ట్గా వేపుతున్నాను. నేను ఎక్కువసేపు వేపేస్తాను. సో ఫైనల్గా అయితే భలే బాగుంటుంది. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. అలా ఎప్పుడో ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు, లేకపోతే క్యాబేజీలో శనగపప్పు వేయాలి అనుకున్నప్పుడు మాత్రమే జస్ట్ లైట్గా బాయిల్ చేస్తాను. నార్మల్ డేస్లో అయితే నేను ఎక్కువ బాయిల్ చేయను. లేదు కొంచెం పచ్చివాసన పోవాలి అనుకుంటే జస్ట్ కాగిన నీళ్ళల్లో ముక్కలు ఇలా వేసేసి తీసి అప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటాను తప్ప డైరెక్ట్గా బాయిల్ అయితే చేయను. వేడి నీళ్ళలో వేస్తే లైట్గా పచ్చివాసన పోతుంది. ముక్కలన్నీ వేసేసాను కదా, బాగా కలుపుతున్నాను. కొంచెం పసుపు, కరివేపాకు కూడా. కరివేపాకు అయితే ఇందులోకి ఫుటేజ్ రాలేదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది కూర. ఆ స్మెల్కి ఫ్లేవరు చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అదిగోండి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అనేది మనం రుచికి సరిపడా వేసుకుంటామండి. మినిమం 1 స్పూను. ఆ స్పూన్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మొత్తం వేగింది కదా, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలని మొత్తం పొట్టు తీసేసి ఒలుచుకొని వాటిని అమందస్తా అంటాం కదా, రోకలి అమందస్తా అంటాము, దాంట్లో వేసుకొని బాగా చితక్కొట్టుకొని దాన్ని
కర్రీలో కలుపుకోవాలి బాగా. అంటే ఎంత అంటే స్మాష్, అదిగోండి చూడండి ఎంత స్మాష్ అయిందో. కచ్చపచ్చగా, మరి దూదిలా కాకపోయినా కచ్చపచ్చగా అయినా ఎవరి ఇంట్రెస్ట్ వాడిది, ఎలా తినాలి అనుకున్న వాళ్ళది అలాగనమాట. అదంతా వేసేసి బాగా కలిపేద్దాం. నా చేతికి రసం అంటిందని నేను కర్రీని అలా చేసేసాను ఫైనల్గా. వెల్లుల్లిపాయ వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎంత వాడితే అంత మంచిది. హార్ట్ పరంగా చాలా విలువలు కలిగి ఉంది, హార్ట్కి చాలా మంచిది. సో అందుకని వెల్లుల్లి ఎంత వాడితే అంత మంచిది అంటారు. మా వాళ్ళు డైరెక్ట్గా వెల్లుల్లి బద్దలు వేస్తే తినరు అనేసి నేను వాటిని కచ్చపచ్చగా కొడుతున్నాను. చాలామంది డైరెక్ట్గా వెల్లుల్లి బద్దలతో తినేస్తారు. ఎందుకండి చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కర్రీ కూడా. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కర్రీ అంతా. ఇప్పుడే వెల్లుల్లి వేసాను కదా, వెల్లుల్లి వాసన కూడా పోవాలి. కర్రీ అంతా కలిపేసేసాను. వేగుతూ ఉంది. అలా వేగిన తర్వాత మనం కారం కూడా వేసుకున్నాను. ఎందుకంటే మధ్యలో కొంచెం బ్రేక్ చేశాను అనమాట వీడియోని. బాగా వేగిన తర్వాత కారం కూడా వేసాను, ఎందుకంటే వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది మొత్తం. క్యాబేజ్ కూర అండి బాగా వేగాలి. వేగితే మాత్రం భలే టేస్ట్ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తినాల్సిన వాళ్ళు 2 సార్లు కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది క్యాబేజీ. బాగా వేగాలి, కానీ పచ్చివాసన ఉంటే దాన్ని తినలేరండి మళ్ళీ. సో ఇదనమాట ఇవాళ మన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా. సో చూసారు కదా, క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేయండి ఒకసారి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. లేకపోతే మీరు కూడా ఇలానే చేస్తారా, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది కర్రీ టేస్ట్ చేశానండి, సూపర్ అంటే సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.